డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమన్నారు బీఆర్ఎస్ లీడర్స్. కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో రైతుల భూములను బలవంతంగా తీసుకోవద్దని హెచ్చరించారు జాగృతి చీఫ్ కవిత. రైతుల పక్షాన పోరాటాలకు సిద్ధంగా ఉంటామన్నారు. డీలిమిటేషన్ ప్రాసెస్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. డీలిమిటేషన్తో మరో కొత్త కుట్ర జరుగుతోందన్నారు. లోక్సభ, శాసనసభ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒక్కటి, చేసేది మరొకటిలా ఉందన్నారు. జనాభా నియంత్రణతో పాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగటం సమంజసం కాదన్నారు. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులకు చెందిన 1100 ఎకరాల భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని ఆరోపించారు. భూములను బలవంతంగా తీసుకోవటం తక్షణమే నిలిపివేయాలని, న్యాయమైన పరిహారం చెల్లించాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్కడ నిజామాబాద్ లో కూడా పసుపు రైతులు కూర్చొని వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు. అంటే ఈ రాజ్యంలో రైతులు ఎక్కడా కూడా సంతోషంగా లేరు. ఉంటే కష్టపడి పంట పండిస్తే పండినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక ఒక కాడ రైతు బాధపడుతున్నాడు, రుణమాఫీ కాక ఇంకొక కాడ రైతు బాధపడుతున్నాడు, యూరియా దొరక్క ఇంకొక కాడ రైతు బాధపడుతున్నాడు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పొడిగింపు పిటిషన్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి గత ఏడాది దుబాయ్లో డ్రగ్స్ ఓవర్డోస్ తో చనిపోయిన కేదార్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. రోహిత్ రెడ్డి, కేదార్ మధ్య అనేక లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లు కస్టడీ పిటిషన్లో తెలిపారు పోలీసులు. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఫ్యామిలీ మెంబర్స్ ను పరామర్శించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఇబ్రహీంపట్నంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కర్నె ప్రభాకర్ సోదరుడి కుమారుడు, యువ నేత కర్నె అరవింద్ రీసెంట్ గా చనిపోయాడు. అరవింద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నాయకులు.